మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఏ కార్యమైనా మన జీవితంలో చేస్తాడా అంటే ఏ కార్యమును ఆయన చేయడు. ఎందుకు చేయడు ఆయన అని కనుక మనం ఆలోచన చేస్తే, మనము ఆయన మీద ఎంత ఆధారపడతామో, ఆయన వైపు ఎంతవరకు చూస్తామో, మన విశ్వాస పరిమాణము ఎంతో దానిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అందుకే అనేకమైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచును. గుర్తుపెట్టుకోండి ఆ మాట. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని వారితో చెప్పాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా అపనమ్మకంతో కానీ అవిశ్వాసముతో కానీ మనము జీవించకూడదు. దేవుని యొద్ద